హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బనానా జామ్ అండి. మనం ఎన్నో రకాల జామ్స్ ట్రై చేసి ఉంటాం, కానీ బనానా జామ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అండ్ వెరైటీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. నేను 2 బనానాస్ తీసుకున్నానండి. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ తీసుకోండి. ఒక పావు కప్పు బెల్లం, 2 ఇలాచీలు తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బనానాస్ని పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా బనానాస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా సన్నగా చేసుకోండి. బనానాస్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేను బెల్లం కొద్దిగానే తీసుకుంటున్నానండి. ఇది నేను పావు కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కరిగించుకోండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న బనానా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్కి ఈ రసం మొత్తం పట్టేట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కొద్దిసేపటి తర్వాత మనకి ఈ జామ్ మొత్తం దగ్గర పడిపోయినట్టు తయారవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లోకి ఒక పావు స్పూను సినమన్ పౌడర్ యాడ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత బనానా ముక్కలన్నీ మన పాకంతో పాటు ఉడికిపోయి ఇలా తయారవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకి ప్యాన్కి అంటుకోకుండా దగ్గరకు వచ్చేస్తుందండి. అప్పుడు మనకి జామ్ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, మనకి జామ్ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఇది బాగా చల్లారే వరకు ఉంచుకొని మనం బౌల్లో సర్వ్ చేసుకోవచ్చండి. మనం బయట దొరికే జామ్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే ఇలా హెల్తీగా బనానాతో ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఒక కొత్తగా బనానా కాకుండా ఇలా ఇచ్చినట్టుగా ఉంటుంది. దీన్ని బ్రెడ్ పైన కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.